అదే స్టోరీ ఆటోమేటిక్‌గా ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే, మనకు స్టోరీ నచ్చడం వల్ల అది దాంట్లో మనల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసేసింది. ఇంకోటంటే ఈ ఈ కథ విన్న వెంటనే మనకు ఒక పాకిస్తాన్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంది కదండీ! హ్మ్. హ్మ్. పాకిస్తానీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం క్రియేట్ చేయాలి అది. ఆ! అది రియలిస్టిక్‌గా ఉండాలి. కథకి సపోర్ట్ చేయాలి. దాని మీద మనకు ఒక ఇంట్రెస్ట్‌గా మనం ఇదివరకు చేసిన వర్క్‌కి కొత్త వర్క్ వచ్చిందనుకోండి, మనకు కొంచెం చాలా ఎక్సైటింగ్‌గా ఉంటదనమాట. నేను ఇంతవరకు కూడా లవ్ స్టోరీస్ ఏమి చేయలేదు. హ్మ్. కాబట్టి మనకు తెలియకుండా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట. దాని మీద ఆ పాకిస్తాన్ కోర్ ఏదైతే ఉందో, మన జైలు ఏదైతే హ్మ్. ఉందో, హ్మ్. ఆ జైలు మనం ఒరిజినల్ లొకేషన్‌కెళ్ళి చూడలేము. అవును. కాబట్టి ఇందులో ఎవరైతే ఆ క్యారెక్టర్స్ ఉన్నారో, మీకు మన హీరో క్యారెక్టర్ ఎవరైతే రియల్ క్యారెక్టర్ ఉన్నారో, హ్మ్. వాళ్ళ దగ్గరికి మేము స్టార్టింగ్‌లో వెళ్ళామండి. అంటే నాగ చైతన్య గారు, బన్నీవాస్ గారు, చందు గారు, మీ అందరం ఎళ్లి కలవడం జరిగింది ఆళ్ళ ఒక ఫ్యామిలీ. ఊరికెళ్ళినట్టున్నారు. అవును. అవును. అవునండి. అవునవును. అవును. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారన్నమాట. బన్నీవాస్ గారు ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారనే దాని మీద అడిగితే, లేదు లేదు ఈ సినిమాని చాలా స్పెషల్‌గా చూస్తున్నారు. అన్నీ మనం రీసెర్చ్ చేసి ప్రాపర్‌గా అక్కడ ఎలా ఉంటదో వాళ్ళని ఒక చిన్న స్టడీ చేయడానికి ఒక హెల్ప్ అవుద్ది అని చెప్పి తీసుకెళ్లారన్నమాట.